సరే కేసు లేదు పీసు లేదు, నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే. ఇలా ఏమీ లేదు. వీడికెళ్ళి పైస పోయింది, ఆడ పైస ఉన్నది. ఇక అవినీతి ఎక్కడ జరిగిందిరా అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్లు మింగుతున్నారు. అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని, నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకు. నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు, మా కమిట్మెంట్. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు. నీకు భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. మీరు చూస్తుండ్రు, నేను ఎప్పుడు కాదు మీరు చూస్తుండ్రు. రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. మీరు ఇక అంటే మళ్ళీ ఇంకోటి కేసు పెడతాడు, వాడిని లోపలెత్తాడు. నేను అనా ఆయన ఎవరో మర్చిపోయింది పేరు అని నేను అనా. ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు గుర్తే నేను ఏమంటున్నాను, నిన్ను ఎవడు గుర్తే పడతలేడు. నేనేం చెప్తా దానికి? సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. అందుకే భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎన్నిసార్లు పిలిచినా పోతా, కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతో మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా, ఎన్ని సవాళ్ళు వేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు, తల వంచేది లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్ట పీస్ కేసే, వీడు ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి. బరాబర్ కొట్లాడదాం.